వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షేక్ రజియా ఆఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ బర్త్డే రోజు నేను ఏం చేస్తానో ఇదే ఎలా ఉండబోతుంది. అండ్ ఈరోజు నైటే నేను రిటర్న్ కూడా అయిపోతాను హైదరాబాద్కి. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఎండ వర్షం అన్నీ వచ్చేసాయి అనమాట. ఇదైతే నా బుజ్జి స్కూటీ, నాకు బీటెక్లో ఇదే అనమాట, మొత్తం నన్ను ప్రతి చోట తిప్పింది. రెడీ అవుతారు ఆయన దాంట్లో కావ్య ఫస్ట్ ఉంది. ఎవరి ఛానల్లో వాళ్ళు అందంగా కనపడదు కాదు, వాళ్ళ ఛానల్లో పక్కన వాళ్ళు అందంగా కనపడాలి. నేను మనకు కనపడద్దా? అది నీదేగా, ఎప్పుడు నువ్వే కనపస్తావుగా. అసలు మెయిన్ పాయింట్ వచ్చేసరికి రెడీగా ఉండు కావ్య, వెళ్ళి ఫుడ్ డొనేట్ చేసి వద్దామని చెప్పా. నేను రెడీ అయిపోయాను, నువ్వే రావడం లేట్ అయింది, వచ్చిన తర్వాత రెడీ అవుతుంది. అసలు ఏం రెడీ అవ్వలే, నేను హెయిర్ ఒక్కటి టై చేసుకోవాలంతే. వచ్చినప్పటి నుంచి ఇదొక్కటే అంటుంది, మళ్ళీ లేట్ చేస్తుంది. ఏమన్నా ఎంత పొడుగు చుట్టా, ఇదేగా ఇలా క్లిప్ పెడితే అయిపోయింది. మీలో కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఇట్లాగే చేస్తారు, ఇలానే ఉంటారు, ఇలా ఉండరు, ఇలాగే ఉంటారు. అలా టైం సెన్స్ పాటించండి, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఎవరన్నా కామెంట్ లో పక్కన ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తుందని పెట్టారా అనుకో, ప్రతిదానికి భయపెడతారు కావ్య. కామెంట్స్ అంటావు, ఏమంటారో అంటావు. అవును అంటారు, ఎవరేమైనా అండి, మనకి నచ్చినట్టు మనం ఉండాలి. చెప్పింది వాడ వినండి. చాడదా కొంచెం బాగానే స్టార్ట్ అవుదామా? డ్రామా అటుపోతుంది. నాకు కళ్ళు కనిపించింది, బేసిక్ గా నాకు సైట్ వచ్చింది. బాగానే కనిపిస్తున్నావు. ఎండ మండిపోతుంది, వచ్చేసరికి మాడిపోకుండా ఉంటే చాలు. రజియా నేను వెళ్ళేటప్పుడే ఎండ మండింగ్స్. ఇట్ట బాగాలేదు మా, ఇట్టనే బాగుంది. ఇక్కడ ఉంది నీ తలకాయ, సన్ ఇక్కడ ఉంది. అటు ఉంటే షాడో ఇట్లా అనుకున్నప్పుడే వర్షాలు ఎండలు అలా పడుతుంటాయి అనమాట. ఒక్కరోజు కూడా దైవం సహించి సహకరించదు మాతో కదా. వచ్చేసరికి మాడిపోకుండా ఉంటే చాలు. మోసే మొహమే నీది, మోసే మొహమే నీది. మనల్ని ఇన్సల్ట్ చేయడానికి ఎవరో అవసరం లేదండి, మన పక్క నుండి మన ఫ్రెండ్సే చాలు. అసలు ఇంతకీ ఇది ఏంటి అనుకుంటున్నారా? సో నాకైతే ఒక హ్యాబిట్ ఉంది, ఒక 3 years నుంచి అయితే ఫాలో అవుతున్నా. ఇంట్లో ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు, అమ్మ బర్త్డే కానీ లేదా పిల్లల బర్త్డే కానీ ఖచ్చితంగా ఫుడ్ డొనేషన్ అనేది నా హ్యాబిట్లా చేసుకున్నాను. వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ డే రోజు ఒక 50 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేట్ చేస్తే ఆ హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ వాళ్ళు బ్లెస్సింగ్స్ అనేది నేను ఎవరి బర్త్డేకి అయితే చేస్తున్నానో వాళ్ళకి వెళ్తాయి అనేది ఒక హోప్. ఎందుకు ఇది కూడా తీయాలా అని అనుకోవచ్చు. యాక్చువల్లీ నాకు ఈ హ్యాబిట్ ఫస్ట్ నుంచి ఉండేది కాదు. ఒక సేవియర్స్ టీమ్ ఉంది, అండ్ నేను దాని గురించి కూడా చెప్తాను. టీమ్ సేవియర్స్ అని కావలిలో ఉంటారు. సో వాళ్ళు దగ్గర నుంచి నాకు వచ్చిన హ్యాబిట్ ఇది. వాళ్ళు చేసే చాలా గుడ్ థింగ్స్ అనేది నాకు చాలా ఇష్టం అండ్ నచ్చాయి కూడా. చాలా జెన్యున్గా చేస్తారనిపించింది. సో వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినట్టు నన్ను చూసి ఇంకెవరైనా ఇన్స్పైర్ అవుతారు అని చెప్పి ఇది తీసాను. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసరికి అందరికీ ఫుడ్ డొనేట్ చేసాను. నాకు మా మమ్మీ ఫుడ్ పెడుతున్నారనమాట. సో ఎప్పుడు ఇంట్లో మమ్మీ బిర్యానీ అది ప్రిపేర్ చేస్తూనే ఉండిద్ది. బర్త్డే రోజన్నా రెస్ట్ ఇద్దామని చెప్పి ఫుడ్ ఆర్డర్ చేసింది అక్క. సో మా మమ్మీ నాకు ఫుడ్ పెడుతుంది అనమాట. నేను మా అక్కని చూసి అందగత్తా అంటే మరి నేనేంటి అనింది. అదొక మాకు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ అనేవి చాలా హ్యాపీగా అనిపిస్తాయి. అండ్ మీ అందరికి తెలిసిందే బిర్యానీ అంటే మనకి చాలా ఇష్టం అని. కానీ మమ్మీ బిర్యానీ ముందు ఏ బిర్యానీ అయితే పనికిరాదు. ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి బయటికి వెళ్దామని రెడీ అయ్యాం. మా అక్క అయితే ఫస్ట్ ఉండిద్ది రెడీ అవ్వగానే. కెమెరా చూపించగానే ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో మా అక్క తర్వాతే ఎవరైనా. మనమంటే బర్త్డే అనగానే పొద్దునే రెడీ అవుతాం, కానీ మన పేరెంట్స్ అలా కాదు. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్కి రెడీ అవుతారు. మా మమ్మీ నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, బాక్స్లో పెట్టి పంపించడానికి. పొద్దున్నుంచి రెడీ అవ్వకుండా ఇప్పుడు రెడీ అయింది. ఇంకా రెడీ అవ్వలేదు, కంప్లీట్గా రెడీ అయ్యాక చూపిస్తాను. అండ్ ఇంకా కొన్ని అవర్సే ఉంది నేను రిటర్న్ అయిపోవడానికి. నాకు 24 hours వాల్యూ అనేది ఇంటికి వెళ్ళినప్పుడే తెలిసింది, జస్ట్ 1 day కోసం వెళ్ళినప్పుడు. చలో ఆతి మ్యామ్ हाय बोल हाय चल गए
क्या वन्नु ఇక్కడ మీకు వాళ్ళు చెప్పింది అర్థమైందో లేదో కొంతమందికి అర్థం అయి ఉండదు, వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే చందమామ వాళ్ళతో వస్తుందని. ఇంకా మా బుడ్డోడి ఫీలింగ్ అయితే అది వాడి ఫ్రెండ్, సో వాడితోనే వస్తుంది అని, ఇంకెవ్వరితో రాదు అనేసి వాళ్ళ ఫీలింగ్. చిన్నప్పుడు ఉండే ఇన్నోసెన్స్ అసలు వేరండి. అండ్ ఇక్కడ నాకు ఒంగోలులో మోస్ట్ ఫేవరెట్ అయిన ఓఎఫ్సీకి అయితే వచ్చాను. ఆల్మోస్ట్ ఇంటర్ అప్పటి నుంచి మేము ఏదైనా టైం స్పెండ్ చేయాలి, ఏమన్నా తినాలి అంటే నాకు కేఎఫ్సీలో కూడా అంత నచ్చదు. చికెన్ వింగ్స్ అనేది ఓఎఫ్సీలోనే నాకు చాలా నచ్చుతుంది. అండ్ మా పెద్దోడికి అయితే చాలా ఫేవరెట్. సో మా డే అనేది అక్కడ అలా స్పెండ్ చేసేసాం. నెక్స్ట్ ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోయి చూసారు ఎంత క్యూట్గా పడుకుంటున్నాడు. సో మమ్మీ బర్త్డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. అండ్ హోప్ మా మమ్మీకి నా సర్ప్రైజ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చింది. బట్ మళ్ళీ నేను హైదరాబాద్కి రిటర్న్ అయిపోవాలి. ఇప్పుడు ట్రైన్ ఉంది, సో వెళ్ళిపోతున్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. సో కథ బోల్ది మా అమ్మాయి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు తీయటానికి ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. సపోర్ట్ చేయండి. చాలా మా అమ్మాయి చాలా కష్టపడుతుంది. అందరు క్యూట్గా అడిగింది కదా, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. బాయ్ బాయ్ బాయ్.